హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. టీసీఎస్ ఫ్రీ అండ్ క్యూర్ ఏదైతే ఉందో 2025 బ్యాచ్ వాళ్ళకి అది ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అంటే రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ చేశారు. చాలా మంది అప్లై చేసుకుంటున్నారు కూడా అండ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసే ఉంటారు. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అసలు మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అవ్వాల్సిన టైంలో మీరు వేటిని మీరు అవాయిడ్ చేయాలి, వేటిని మీరు కన్సిడర్ చేయాలి అండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏంటి, ప్రిపరేషన్ అవ్వడానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటి అనేది మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే, ఇలాంటి వీడియోస్‌తో పాటు మీకు ఇంకా చాలా జాబ్ నోటిఫికేషన్స్ గాని, కొన్ని కామన్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ యూత్‌కి సంబంధించిన వీడియోస్ గాని అండ్ మీకు చాలా యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్ అయితే పోస్ట్ చేస్తున్నాం కదా! స్కాలర్‌షిప్స్, ఇంటర్న్‌షిప్స్ ఇవన్నీ కూడా. ఇవేవి కూడా మీరు మిస్ అవ్వకుండా అన్నీ అయితే చూడొచ్చనమాట. అండ్ మీకు యూట్యూబ్‌లో పోస్ట్ చేసే జాబ్ నోటిఫికేషన్సే కాకుండా మీకు ఇంకా పేజెస్‌లో అయితే మీకు వాల్యుబుల్ కంటెంట్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాము. అలాంగ్ విత్ జాబ్ నోటిఫికేషన్స్. మీరు గనుక ఫ్రెషర్స్ అయినట్టయితే ఫ్రంట్ లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ పేజ్‌ని ఫాలో అవ్వండి. ఇక్కడ మీకు కంప్లీట్‌గా టీసీఎస్ గురించి ప్యాటర్న్స్‌తో పాటు మీకు జాబ్ నోటిఫికేషన్ కూడా పోస్ట్ చేస్తున్నాము. మీరు టీసీఎస్‌కి అప్లై చేయడంతో పాటు వీటికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఇంకొక పేజ్ కూడా ఉంది. ఎఫ్ఎల్ఎం ప్రొడక్ట్ వర్కింగ్ పేజ్ అని చెప్పి. ఇక్కడ మీకు అన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళకైతే జాబ్స్ అనేవి మనం పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి, మీ ఫ్యామిలీలో ఆర్ మీ ఫ్రెండ్స్‌లో ఎవరైతే ఉన్నారో బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని వాళ్ళకైతే ఈ ఈ పేజ్ అయితే మీరు రికమెండ్ చేయండి. దీంట్లో మీకు అన్ని ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి కావాల్సిన జాబ్ నోటిఫికేషన్స్‌తో పాటు రిఫరల్స్ కూడా మేము పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి మీరైతే యూజ్ అవుతుందన్నమాట. సో, లెట్స్ డైవ్ ఇంటు ద మెయిన్ వీడియో. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీకు కంప్లీట్‌గా ఒక డీటెయిల్‌గా ఒక బ్లాగ్ లాగైతే మీకు పోస్ట్ చేసి పెట్టాము. మన ఫ్రంట్‌లైన్స్ మీడియా డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో టీసీఎస్ ఎన్‌క్యూటీ 2025 ఎ కంప్లీట్ గైడ్ టు కట్ ఆఫ్ ప్రిపరేషన్, ఎగ్జామ్ రూల్స్ అండ్ థింగ్స్ టు అవాయిడ్. మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది. టీసీఎస్ ఎన్‌క్యూటీ 2025 జాబ్ రోల్ అండ్ సాలరీ ప్యాకేజ్. ఈ ప్రెజెంట్ ఎన్‌క్యూటీ హైరింగ్ వచ్చేసి మీకు టీసీఎస్ నింజా, డిజిటల్ అండ్ ప్రైమ్ రోల్‌కైతే హైరింగ్ జరుగుతుంది. ఈ 3 డిఫరెంట్ సెట్ ఆఫ్ రోల్స్ అన్నమాట. సాలరీస్ కూడా నింజా రోల్‌కి ఒకలా ఉంటుంది. డిజిటల్ రోల్‌కి, ప్రైమ్ రోల్‌కైతే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే అది కొంచెం టఫ్ అన్నమాట. అడ్వాన్స్‌డ్ సెక్షన్స్ అయితే మీకు అక్కడ అడుగుతూ ఉంటారు. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఆల్రెడీ మనం వీడియో చేసాం. బట్ మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు 2 పార్ట్స్ అయితే ఉంటాయి. ఫౌండేషన్ సెక్షన్, అడ్వాన్స్‌డ్ సెక్షన్ అని చెప్పేసి. ఓకేనా. ఎవరైతే ఫౌండేషన్ సెక్షన్ క్లియర్ చేస్తారో వాళ్ళు టీసీఎస్ నింజా రోల్‌కైతే ఎలిజిబుల్ అవుతారన్నమాట. ఆ ఇంటర్వ్యూస్ అనేవి వాళ్ళకి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఎవరైతే అడ్వాన్స్‌డ్ సెక్షన్‌లో ఫస్ట్ రౌండ్‌తో పాటు అడ్వాన్స్‌డ్ కోడింగ్‌లో 1 కోడింగ్ క్వెషన్ సాల్వ్ చేస్తారో వాళ్ళు డిజిటల్ రోల్‌కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎవరైతే ఈ మొత్తం రౌండ్‌ని కూడా క్లియర్ చేస్తారో అంటే 2 కోడింగ్ క్వెషన్స్ కూడా వాళ్ళు కంప్లీట్ చేస్తారో ప్రైమ్ రోల్‌కైతే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. అలా ప్రైమ్ రోల్‌కి కావాల్సిన ఇంటర్వ్యూస్ అయితే వాళ్ళు పెడుతూ ఉంటారు. ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ చూసుకుంటే మీరు న్యూమరికల్ అబిలిటీలో మీకు 6-8 క్వెషన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. లాజికల్ రీజనింగ్‌లో అయితే మీకు 10-12 క్వెషన్స్ వచ్చే అయితే ఛాన్స్ అయితే ఉంది. వెర్బల్ అబిలిటీలో మీకు 15 క్వెషన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అడ్వాన్స్‌డ్ క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ అబిలిటీలో మీకు 5-7 క్వెషన్స్ అయితే మీకు కంపల్సరీ వస్తాయి. అండ్ ఇక్కడ అడ్వాన్స్‌డ్ కోడింగ్‌లో మీకు 2 క్వెషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి అది కామన్ అనమాట. సో, అది మనకి అక్కడ పెట్టలేదు. ఓకేనా. సో, ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసారో వాళ్ళు ఎక్కువగా లాజికల్ రీజనింగ్ అండ్ వెర్బల్ అబిలిటీ మీద అయితే ఎక్కువ కాన్సంట్రేషన్ చేయండి. ఎందుకంటే దీంట్లో మీకు ఎక్కువ క్వెషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు బాగా ఆన్సర్ చేయొచ్చు. సో, న్యూమరికల్ అబిలిటీలో సింపుల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు బాగా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఈజీగా మీరు ఫౌండేషన్ సెక్షన్ అయితే మీరు క్లియర్ చేసేయొచ్చు. అండ్ అడ్వాన్స్‌డ్ క్వాంటిటీలో ఇది కూడా మీకు కొంచెం టఫ్ ఉంటుంది. బట్ ఎవరైతే ఇక్కడ మీరు బాగా ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఈ రౌండ్ కూడా మీరు ఈజీగా క్లియర్ చేయొచ్చనమాట. ఇంకా అడ్వాన్స్‌డ్ కోడింగ్ అంటే మీకు తెలిసిందే కదా! ఇంకొక జావా, సి ప్లస్ ప్లస్ వీటి మీద అయితే మీకు క్వెషన్స్ అయితే ఉంటాయి. ఓకేనా. రోల్ వైస్ కట్ ఆఫ్ ఇందాక మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిందే ఇది. ఓకేనా. మీరు టీసీఎస్ 2025 నోటిఫికేషన్‌కి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ వన్ అండర్‌స్టాండ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్. Familiarize yourself with the sections, type of questions and time limits to strategize your preparation effectively. ఓకేనా. ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, దాంట్లో ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతారు అండ్ ఒక్కొక్క క్వెషన్‌కి మీరు టైమ్ లిమిట్ ఎంత పెట్టుకోవాలి, ఇదంతా కూడా మీరైతే ఒక ప్యాటర్న్ అయితే మీరు అండర్‌స్టాండ్ చేసుకోవాలి. తర్వాత ఐడెంటిఫై అండ్ లిస్ట్ టాపిక్స్. మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ది టాపిక్స్ ఫర్ ఈచ్ సెక్షన్ సచ్ యాస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, వెర్బల్ అబిలిటీ, లాజికల్ రీజనింగ్ అండ్ కోడింగ్. ఓకేనా. అంటే ఈచ్ సెక్షన్స్‌లో మీకు కొన్ని సెట్ ఆఫ్ టాపిక్స్ అయితే ఉన్నాయి. అవి మీకు ఆల్రెడీ వీడియో కూడా చేసాము. దానికి సంబంధించిన లింక్ కూడా మీకు ఈ బ్లాగ్‌కి ఎండ్‌లో కూడా ఉంటుందనమాట. అది మీకు చూపిస్తాను మీకు. సో, అవి కూడా మీరైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఏ సెక్షన్‌లో మీకు ఏ టాపిక్స్ మీద ఎలాంటి క్వెషన్స్ అడుగుతారనేది కూడా మీకైతే తెలిసుండాలి. అప్పుడే మీరు ప్రిపరేషన్ అనేది ఈజీగా చేయగలరు. నెక్స్ట్ ఒక టైమ్ టేబుల్ అయితే మీరు క్రియేట్ చేసుకోండి. డెవలప్ ఏ రియలిస్టిక్ స్టడీ షెడ్యూల్ దట్ అలోకేట్స్ టైమ్ ఫర్ ఈచ్ సెక్షన్. ఫోకస్ ఆన్ యువర్ వీక్ ఏరియాస్. ఓకేనా. కొంతమంది కొన్ని ఏరియాస్‌లో స్ట్రాంగ్ ఉంటారు. వాటిని మీరు లాస్ట్‌లో ప్రిపేర్ అయినా పర్లేదు. బట్ ఏదైతే మీకు వీక్ ఏరియాస్ ఉన్నాయో వాటిని మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ప్రియారిటైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఫోకస్ ఆన్ టాపిక్స్ దట్ క్యారీ మోర్ వెయిట్, మోర్ ఛాలెంజింగ్ ఫర్ యూ. ఓకేనా. ఏదైతే మీకు
బాగా ఛాలెంజింగ్ ఉంటుందో వాటి మీద ఎక్కువ మీరు ఫోకస్ చేస్తే మీరు ఈజీగా అయితే వాటిని మీరు ఎగ్జామ్‌లో అడిగినా సరే మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈజీ టాపిక్స్ అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కాబట్టి, ఇప్పుడు మీరు కొంచెం హార్డ్ టాపిక్స్‌ని ప్రిపేర్ అవ్వండి. మీకు ఎగ్జామ్ దగ్గరికొచ్చేసరికి మీరు ఈజీ టాపిక్స్‌ని అయితే మీరు ఈజీగా ప్రిపేర్ అయిపోవచ్చనమాట. నెక్స్ట్ ప్రాక్టీస్ డైలీ కోడింగ్. ఇదైతే మీరు కంపల్సరీ ఒక టైం పెట్టుకోండి. సాల్వ్ అట్‌లీస్ట్ 5 కోడింగ్ ప్రాబ్లమ్స్ ఎవ్రీ డే. ఓకేనా? ఖచ్చితంగా మీరు 5 కోడింగ్ ప్రాబ్లమ్స్ అయితే మీరు అయితే ఖచ్చితంగా సాల్వ్ చేయాల్సిందే. ఎందుకంటే మీకు అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు ఆ లాజిక్స్ అనేవి గుర్తురావు. ఓకేనా? సింటాక్స్ మర్చిపోతూ ఉంటారు. ఓకేనా? అవి మీకు అలాంటి ఇష్యూస్ మీరు ఫేస్ చేయకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా 5 కోడింగ్ ప్రాబ్లమ్స్ అయితే మీరు సాల్వ్ చేయాల్సిందే. అండ్ ఏ కోడింగ్ క్వెషన్స్ అడుగుతారో కూడా మనకి 100 కోడింగ్ క్వెషన్స్ అయితే మేము ఆల్రెడీ సెట్ చేసి పెట్టామనమాట. సో, 100 కోడింగ్ క్వెషన్స్ మీరైతే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దానికన్నా మీకు ఇంకా ఎక్స్‌ట్రా కూడా మీరైతే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఆ కోడింగ్ క్వెషన్స్ మీరు చాట్‌జీపీటీకి ఇచ్చి ఇంకొక సెట్ ఆఫ్ క్వెషన్స్ ఇమ్మన్నా సరే మీకు ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు మాక్ టెస్ట్‌లు. ఓకేనా? మాక్ టెస్ట్‌లు అయితే మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. సిమ్యులేట్ ఎగ్జామ్ కండిషన్ విత్ మాక్ టెస్ట్ టు ఇంప్రూవ్ స్పీడ్, యాక్యురసీ అండ్ టైమ్ మేనేజ్‌మెంట్. ఓకేనా? మాక్ టెస్ట్ ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు యూజ్ ఏంటంటే, ఎగ్జామ్ టైమ్‌లో మీకు ఎలాంటి క్వెషన్స్ అడుగుతారనేది మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ టెస్ట్ కాబట్టి ఇది. మీకు ఎగ్జామ్ టైమ్‌లో మీకు టెన్షన్ ఉండదనమాట. ఎందుకంటే ఏ సెక్షన్‌లో ఏ క్వెషన్స్ అడుగుతారో మీకు క్లారిటీ ఉంది. ఏ సెక్షన్‌కి మీరు ఎంత టైం తీసుకుంటున్నారు అనేది మీకు అక్కడ తెలుస్తుంది. మీ వీక్ పాయింట్స్ తెలుస్తుంది. మీ యొక్క ప్లస్ పాయింట్స్ తెలుస్తుంది కాబట్టి, మీకు ఎగ్జామ్ టైమ్‌కి ఇంకా కొంచెం మంచిగా ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంటుందనమాట. ఓకేనా? అండ్ మనకి టీసీఎస్ ఎన్‌క్యూటీ మాక్ టెస్ట్‌లు అయితే మనం ప్రిపేర్ చేస్తున్నాము. మీకు ఇంకా ఒక 1 వీక్ ఆర్ ఒక 4 డేస్‌లో మీకైతే లైవ్ అవుతుంది. పేజ్‌ని చూస్తూ ఉండండి. మీకు ఒక ఖచ్చితంగా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి మీరు మాక్ టెస్ట్‌లు అయితే అటెంప్ట్ చేయొచ్చనమాట. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే మీకు ఎగ్జాక్ట్‌గా సేమ్ క్వెషన్స్ అయితే రావు. బట్ సేమ్ టాపిక్ నుంచి అయితే మీకు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీరైతే వాటిని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? టీసీఎస్ ఎన్‌క్యూటీ 2025 ఎగ్జామ్ రూల్స్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ సెలెక్ట్ ద క్వెషన్ వైజ్‌లీ. అట్ ద స్టార్ట్ ఆఫ్ ఈచ్ సెక్షన్ అసెస్ ద డిఫికల్టీ అండ్ అటెంప్ట్ ద ఈజియర్ క్వెషన్స్ ఫస్ట్. ఓకేనా? మీకు ఫస్ట్‌లో మీకు డిఫికల్ట్ క్వెషన్ అంటే మీరు చాలామంది ఓపెన్ చేస్తారు, చదువుతారు. ఒక క్వెషన్ మీకు అర్థం కాలేదనుకోండి, అక్కడే స్టక్ అయిపోయి ఉండిపోతారనమాట. అలా ఎప్పుడు చేయకండి. మీరు క్వెషన్ చదవండి. ఒక 1 ఆర్ 2 లైన్స్ చదవండి. ఆ క్వెషన్ గనుక మీరు ప్రిపేర్ అయిన టాపిక్‌కి రిలవెంట్‌గా లేదు అది కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే స్కిప్ చేసి నెక్స్ట్ క్వెషన్‌కి రండి. ఓకేనా? అక్కడే స్టక్ అయిపోతే మీ టైం అనేది అక్కడే కిల్ అయిపోతుంది కాబట్టి, మీరు ఈజీగా ఉన్న క్వెషన్స్ కూడా మీరు స్కిప్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. నెక్స్ట్ నో సెక్షన్ స్విచ్చింగ్. వన్స్ యూ స్టార్ట్ ఎ సెక్షన్ యూ కెనాట్ స్విచ్ టు అనదర్. కంప్లీట్ ఈచ్ సెక్షన్ విత్ స్పెసిఫైడ్ టైమ్. ఓకేనా? అంటే మీకు ఒక సెక్షన్ గనుక మీరు స్టార్ట్ చేసినట్టయితే మీరు ఇంకొక సెక్షన్‌కి మీరు వెళ్ళలేరు. ఆ సెక్షన్ మీరు కంప్లీట్ చేసే మీరు వెళ్ళాలి. సో, మీరు ఏ సెక్షన్‌లో మీరు స్ట్రాంగ్‌గా ఉంటారో ఆ సెక్షన్‌ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ నో నెగెటివ్ మార్కింగ్. ఓకే. మీకు ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు అన్ని క్వెషన్స్ అయితే మీరు అటెంప్ట్ చేయండి. దేర్ ఈస్ నో పెనాల్టీ ఫర్ ఇన్‌కరెక్ట్ ఆన్సర్. సో, ఆల్ క్వెషన్స్ ఈవెన్ ఇఫ్ యూ హావ్ ఎడ్యుకేటెడ్ గెసెస్. ఓకేనా? సో, నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు ఇంకా అన్ని క్వెషన్స్‌కి అయితే మీరు అటెంప్ట్ చేయొచ్చు. నో లిమిట్ అన్నమాట. నెక్స్ట్ అన్‌లిమిటెడ్ రఫ్ పేపర్. యూజ్ రఫ్ షీట్స్ ఫ్రీలీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ అండ్ వర్క్ త్రూ కాలిక్యులేషన్స్. ఓకే. మీకు ఎగ్జామ్ టైమ్‌లో మీకు వర్క్ షీట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఇంట్లో కూడా మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తూనే మీరైతే వర్క్ షీట్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీకు అక్కడికెళ్ళినప్పుడు కూడా మీరు ఈజీగా ప్రిపేర్ అవుతూ అంటే అక్కడ నోట్స్‌లో రాసుకుంటూ మీరైతే ఎగ్జామ్‌ని అయితే మీరు క్లియర్ చేయొచ్చనమాట. నెక్స్ట్ ఆన్ స్క్రీన్ కాలిక్యులేటర్. ద ఆన్ స్క్రీన్ కాలిక్యులేటర్ విల్ బి అవైలబుల్ బట్ ట్రై టు సాల్వ్ సింపుల్ కాలిక్యులేషన్స్ మెంటల్లీ ఆన్ పేపర్ టు సేవ్ టైమ్. ఓకేనా? అంటే సింపుల్ కాలిక్యులేషన్స్ కూడా చాలా మంది కాలిక్యులేటర్ ఓపెన్ చేసి కెలుకుతూ ఉంటారనమాట. బట్ అలా చేయొద్దు. మీ బ్రెయిన్ అనేది కొంచెం షార్ప్‌గా ఉండాలి కాబట్టి సింపుల్ కాలిక్యులేషన్స్‌ని మీరు మీ యొక్క మెంటల్‌గానే మీరైతే దాన్ని సాల్వ్ చేసేలాగైతే మీ బ్రెయిన్‌ని ట్రైన్ చేసుకోండి. ఇదంతా చేయాలంటే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి మీరు డైలీ ప్రిపేర్ అవుతూ ఉంటేనే ఇదంతా అవుతుందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా బేస్డ్ క్వెషన్స్. అంటే ఏంటంటే ప్రాక్టీస్ టైప్ ఇన్ ద ఆన్సర్. క్వెషన్స్ వేర్ యూ నీడ్ టు టైప్ ఇన్ ద ఆన్సర్ వితౌట్ ఆప్షన్స్. ఓకేనా? అంటే మీకు ఒక క్వెషన్ ఇస్తారు. ఇంగ్లీష్ క్వెషన్స్ అనుకోండి. దాంట్లో మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఉంటుందనమాట. దాంట్లో మీకు ఆప్షన్స్ ఉండవు. బట్ మీరైతే ఆన్సర్‌ని టైప్ చేయాల్సి ఉంటుందనమాట. అంటే సెంటెన్స్‌ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి క్వెషన్స్ కూడా మీకు అడుగుతుంటారు కాబట్టి మీరు వాటిని కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ సీక్వెన్షియల్ కోడింగ్ క్వెషన్స్. యూ మస్ట్ సబ్మిట్ ద ఫస్ట్ కోడింగ్ క్వెషన్ బిఫోర్ ప్రొసీడింగ్ టు ద సెకండ్. అంటే మీకు ఎవరైతే ఫౌండేషన్ సెక్షన్ క్లియర్ చేస్తారో వాళ్ళకి 2 కోడింగ్ క్వెషన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఫస్ట్ క్వెషన్ సాల్వ్ చేసిన తర్వాతే మీరైతే సెకండ్ క్వెషన్‌కి అయితే మీరు వెళ్ళగలరనమాట. సో, క్వెషన్ అనేది కొంచెం వైస్‌గా చూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం ఎగ్జామ్‌కి సంబంధించిన రూల్స్ మాట్లాడుకున్నాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి థింగ్స్ టు అవాయిడ్ డ్యూరింగ్ టీసీఎస్ ఎన్‌క్యూటీ 2025. ఓకేనా? మీరు ప్రిపరేషన్ టైమ్‌లో మీరు అవాయిడ్ చేయాల్సిన థింగ్స్ ఏంటంటే టు మాక్సిమైజ్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ హియర్ ఆర్ సమ్ ఆఫ్ ది కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్. నాట్ సాల్వింగ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్. ఓకేనా? మీరు కంపల్సరీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ని సాల్వ్ చేయాలి. ఓకేనా? సాల్వ్ చేయకపోతే మీకు ఎలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతారు, ఎలా అడుగుతారు, ఆప్షన్స్ ఎలా ఉంటాయి అనేది మీకైతే అసలు ఐడియానే ఉండదనమాట.
ఉంటుందన్నమాట. సో, అందుకు మీకు డిఫికల్టీ లెవెల్ ఏదైతే ఉందో అది మీకు ఈజీగా క్లియర్ అవుతుంది. నెక్స్ట్ స్కిప్పింగ్ మాక్ టెస్ట్‌లు. ఓకేనా. మాక్ టెస్ట్‌లు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ నార్మల్‌గా నా ప్రిపరేషన్ నేను చేశాను. డైరెక్ట్‌గా వెళ్లి ఎగ్జామ్‌లో రాస్తాను. ఇలా అయితే మీరు పెట్టుకోవద్దు. కంపల్సరీ మాక్ టెస్ట్‌లు అనేవి అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ ఓవర్ థింకింగ్ క్వెషన్స్. డు నాట్ స్పెండ్ టూ మచ్ ఆన్ టైమ్ డిఫికల్టీ క్వెషన్స్. మూవ్ ఆన్ ఇఫ్ యూ ఆర్ స్ట్రక్. ఓకే. ఇందాక మీకు చెప్పా కదా! అదే పాయింట్ ఇది. ఫోర్త్ వన్ వచ్చేసి నెగ్లెక్టింగ్ ద కోడింగ్ సెక్షన్. కోడింగ్ కెన్ మేక్ ఎ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఇన్ యువర్ ఓవరాల్ స్కోర్. సో, ప్రాక్టీస్ రెగ్యులర్‌లీ. ఓకేనా. చాలామంది కోడింగ్ క్వెషన్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే మీరు సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ ఎంత బాగుంటే మీకు ఓవరాల్ స్కోర్ కూడా మారిపోతుందనమాట. అంటే మీరు ఒక కోడ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా రాస్తారు కదా! ఎవరి కోడ్ అయితే బాగుంటుందో వాళ్ళకి కొంచెం హై ప్రయారిటీ అంటే వాళ్ళకి కొంచెం స్కోర్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. సో, మీరు బాగా ప్రాక్టీస్ చేస్తేనే ఒక కోడ్ రాసినప్పుడు నంబర్ ఆఫ్ స్టెప్స్‌ని తగ్గించే ఛాన్స్ కూడా మీకు తెలుస్తుంది. అంటే ఎక్కడ మనం తగ్గించగలము, కోడ్‌ని ఇంకెక్కడ ఆప్టిమైజ్ చేసి రాయగలము, ఇలాంటివైతే మీకు తెలుస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇగ్నోరింగ్ ఎగ్జామ్ ఇన్‌స్ట్రక్షన్స్. రీడ్ అండ్ ఫాలో ఆల్ ఎగ్జామ్ ఇన్‌స్ట్రక్షన్స్ కేర్‌ఫుల్లీ టు అవాయిడ్ మిస్టేక్స్. ఒక ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు ఏవైతే మీకు ఇన్‌స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయో వాటిని మీరు కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఫాలో అయితేనే మీకు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఏదైతే మీరు డేటా ఎంటర్ చేస్తారో, ఆ డేటాని మీరు పర్ఫెక్ట్‌గా ఎంటర్ చేయగలుగుతారనమాట. నెక్స్ట్ రిలయింగ్ ఓన్లీ ఆన్ ది కాలిక్యులేటర్. అవాయిడ్ యూజింగ్ ద కాలిక్యులేటర్ ఫర్ సింపుల్ కాలిక్యులేషన్స్ యాస్ ఇట్ మే స్లో యూ డౌన్. ఓకేనా. అంటే మీరు కాలిక్యులేషన్ ప్రతి చిన్నదానికి కూడా మీరు కాలిక్యులేటర్ ఓపెన్ చేసి టైప్ చేస్తూ ఉంటే మీకు చాలా టైం వేస్ట్ అయిపోతుందనమాట. సో, అందుకని మీరు ఏం చేస్తారంటే చిన్న చిన్న క్వెషన్స్‌కి మీరు బ్రెయిన్‌లోనే మీ యొక్క ఆన్సర్స్ అనేది మీరు క్రియేట్ చేసుకొని మీ బ్రెయిన్ అలా షార్ప్‌గా మీరైతే క్రియేట్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి పూర్ టైమ్ మేనేజ్మెంట్. స్టిక్ టు ద సెక్షన్ టైమ్ లిమిట్స్ టు అటెంప్ట్ ఆల్ క్వెషన్స్. ఓకేనా. అంటే మీరు ఒక సెక్షన్‌కి ఇంత టైం అనేది అలకాట్ చేసి పెట్టుకోండి. అది ఎన్ని క్వెషన్స్ అయినా సరే ఈ సెక్షన్ అనేది ఈ టైంలోనే నేను కంప్లీట్ చేయాలి. ఆ టైం దాటిందంటే మీ నెక్స్ట్ సెక్షన్‌కి మీరు మూవ్ అయిపోండి. ఓకేనా. అందుకని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ చెప్పా కదా! సింపుల్ క్వెషన్స్ గనుక మీరు అటెంప్ట్ చేసేసినట్టయితే ఈచ్ సెక్షన్‌లో మీరు ఈజీగా అయితే మీరు నెక్స్ట్ సెక్షన్‌కి అయితే మూవ్ అవ్వచ్చనమాట. ఓకేనా. ఫస్ట్ సెక్షన్ తీసుకోండి. సింపుల్ క్వెషన్స్ అన్ని అటెంప్ట్ చేసేయండి. ఓకేనా. మీకు ఇంకా టైం మిగిలిందనుకోండి. సో, దాంట్లో ఇంకా మీడియం లెవెల్ ఆఫ్ క్వెషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు అటెంప్ట్ చేయండి. ఓకేనా. ఆ సెక్షన్ టైం కంప్లీట్ అయిపోయిందనుకో మీరు పెట్టుకున్న టైం అనేది నెక్స్ట్ సెక్షన్‌కి మూవ్ అవ్వండి. దాంట్లో సింపుల్ క్వెషన్స్‌ని మీరు సాల్వ్ చేసేయండి. తర్వాత మీడియం లెవెల్‌కి వెళ్ళండి. ఓకేనా. ఆ సెక్షన్ కంప్లీట్ అయిపోయిందనుకోండి నెక్స్ట్ సెక్షన్‌కి మూవ్ అవ్వండి. అక్కడ మీరు సింపుల్‌ది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. మీరు ఈ ప్యాటర్న్ అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. నెక్స్ట్ వన్ వచ్చేసి లీవింగ్ క్వెషన్ బ్లాంక్స్. సిన్స్ దేర్ ఆర్ నో నెగెటివ్ మార్కింగ్ డోంట్ లీవ్ క్వెషన్స్ అన్‌ఆన్సర్డ్. ఓకేనా. ఇది చాలా మంది చేసే మిస్టేక్ అనమాట. నెగెటివ్ మార్కింగ్ ఉందని చాలా మందికి తెలీదు. బట్ వాళ్ళేం చేస్తారు క్వెషన్స్‌ని ఓకే. ఈ ఆన్సర్ పెడితే ఎక్కడ మనకి ఒక మార్క్ పోతుందని చెప్పి ఆన్సర్‌ని ఖాళీగా వదిలేస్తారనమాట. బట్ ఎప్పుడు అలా చేయొద్దు. ఖచ్చితంగా ఏదో ఒక ఆన్సర్ పెట్టండి. అక్కడ మీకైతే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఆన్సర్‌ని పెట్టేటప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్‌లో పెట్టండి. అంటే ఖచ్చితంగా కొన్ని ఆన్సర్స్ అనేవి అక్కడ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వవు. అలాంటివి మనం పెట్టి యూజ్ లేదు కాబట్టి ఎలిమినేషన్ ప్రాసెస్‌లో పెట్టండి. ఆన్సర్ ఎలిమినేట్, ఈ ఆన్సర్ ఎలిమినేట్. ఓకే. ఈ రెండిట్లో ఏదైతే మీకు దగ్గర కనిపిస్తుందో దాన్ని మీరు పెట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇగ్నోరింగ్ ద వర్బల్ అబిలిటీ సెక్షన్. ద వర్బల్ అబిలిటీ సెక్షన్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ యువర్ ఫైనల్ స్కోర్. సో, డోంట్ నెగ్లెక్ట్ ఇట్. ఓకేనా. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ గనుక అక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుందనమాట. సో, మీరు ఇంగ్లీష్ మీద కూడా మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లీష్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వర్బల్ అబిలిటీ సెక్షన్‌లో వాటిని మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ బీయింగ్ ఓవర్ కాన్ఫిడెంట్ ఆర్ యాంగ్షియస్. స్టే కామ్ అండ్ ఫోకస్ డ్యూరింగ్ ద ఎగ్జామ్. ఓకేనా. సో, ఇదంతా మీరు చేయాలంటే ఫస్ట్ మీరు మాక్ టెస్ట్‌లు అనేవి రాస్తూ ఉండాలి. బాగా ప్రిపేర్ అవ్వాలి. ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యి మాక్ టెస్ట్‌లు రాస్తారో వాళ్ళకి ప్రాబ్లమ్ అనేది అస్సలు ఉండదు. అండ్ ఓవర్ కాన్ఫిడెంట్‌గా కూడా ఉండకూడదు. ఓకేనా. అదైతే మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ స్లీప్. ఎన్ష్యూర్ ఎ ప్రాపర్ నైట్ రెస్ట్ బిఫోర్ ద ఎగ్జామ్ టు పెర్ఫార్మ్ అట్ యువర్ బెస్ట్. ఓకేనా. అంటే రేపు మీకు ఎగ్జామ్ ఉందనుకోండి. ఈరోజు బాగా రెస్ట్ తీసుకోండి. కొంతమంది నైట్ అంతా చదువుతూ ఉంటారు. ఎగ్జామ్ టైమ్‌కెళ్ళేసరికి మేబీ మనకు తెలీదు. ఆ నైట్ అంతా మనం చదవడం వల్ల మనకు సరిగ్గా బాడీలో ఇష్యూ గనుక ఏదైనా వచ్చిందంటే కళ్ళు తిరిగి పడిపోవడం గానీ, లేదంటే సడెన్‌గా మనకి టెంపరేచర్ పెరగడం గానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి మిస్టేక్స్ ఏం చేయొద్దు. వన్ డే బ్యాటింగ్‌లు చేయొద్దు. ముందుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. లాస్ట్ డే ఎగ్జామ్ ముందు రోజు బాగా రెస్ట్ తీసుకోండి. ఎగ్జామ్ బాగా అటెంప్ట్ చేయండి. ఓకేనా. మీకు ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి కావాల్సిన మెటీరియల్స్ కూడా మేము అక్కడ పోస్ట్ చేసామనమాట. టీసీఎస్ ఎన్‌క్యూటీ 2025 ఫ్రెషర్స్ ఇది మీరు క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. టాప్ 100 ఎన్‌క్యూటీ క్వెషన్స్ కూడా మేము ప్రొవైడ్ చేసాము. అండ్ మీరు ఎగ్జామినేషన్ కంటే యాప్టిట్యూడ్ రీజనింగ్ క్వెషన్స్ సాల్వ్ చేయడానికి కావాల్సిన మ్యాథమెటికల్ షీట్ సెట్ ఏదైతే ఉందో అది కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎగ్జామ్ ప్యాటర్న్ ఓవర్‌వ్యూ కూడా మీకు ఇక్కడ ఉంది. అండ్ ఇప్పుడు చెప్పా కదా! ఈ లింక్ అనమాట ఇది. ఓకేనా. మీకు ఈ 5 లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఈ కంప్లీట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటుంది కాబట్టి మీరు చెక్ చేయండి. ప్రిపేర్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైతే టీసీఎస్, ఎన్‌క్యూటీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఎగ్జామ్‌కెళ్ళే ముందు ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీరు కంపల్సరీ ఫాలో అవ్వండి. దట్స్ ఇట్ ఫర్ ద టుడేస్ వీడియో గైస్. ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ అన్నీ మీకు హెల్ప్‌ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో, ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అనమాట. ఎగ్జామ్ బాగా రాయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్.